पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్ లో మనం రూల్ 10 యొక్క ఇంట్రడక్టరీ పార్ట్ మనం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. అందులో ది ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ దీస్ రూల్స్ ఇస్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. దెర్ ఇస్ నో లైఫ్ సోర్స్ అస్కంప్టెడ్ అండ్ no person so situated who cannot begin to work intelligently and to build thought forms under law and with understanding. There is no day in any man's life, particularly if he is an aspirant or a disciple, when a man cannot work in mental matter, control his use of thought, watch the effect of his mental process on those he contacts, and so handle his chitta or mind stuff. So, మనం ప్రాక్టికల్గా మనం ఇప్పుడు చదువుకునేటువంటి విషయాలన్నీ కూడా ప్రాక్టికల్ అప్రోచ్ అనేటువంటిది మనం చక్కగా మనం అవగాహనలో పెట్టుకుని ఉండాలి. మెయిన్గా ఏంటంటే ఈ మెంటల్ మ్యాటర్ దీన్ని చక్కగా మనలో ఏర్పడేటువంటి థాట్ ఫార్మ్స్ వీటిని చక్కగా ఒక క్రమమైనటువంటి విధానంగా మనం ఏర్పాటు చేసుకుని ఉంచుకోవాలి. అది మనం నిన్న చదువుకున్నటువంటి దాని యొక్క ఫైనల్ పాయింట్స్. ఈరోజు లెసన్ మనకు స్టార్ట్ అవుతున్నది ఏంటంటే ది సెంటర్స్, ఎనర్జీస్ అండ్ రేస్. There are two connections in which this rule 10 can be studied and thereby results of practical value can be achieved. ఈ రూల్ 10 మనం మెయిన్గా 2 parts గా చదువుకుంటాం అని చెప్తున్నారు. ఏమిటంటే ఒకటి, we can study it from the standpoint of the work which the soul does in relation to its instrument, the human being. ఒకటి, సోల్ తన యొక్క లోవర్ బాడీస్ తోటి ఎలా వర్తించడం ఏమిటి, ఈ విషయాలు కొంత మనం చదువుకుంటాం. సెకండ్ పాయింట్ ఏంటంటే and we can also study it from the standpoint of organization work and of that form building which the disciple does in relation to his service for the hierarchy. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆర్గనైజేషన్ వర్క్, పరమగురువుల యొక్క కార్యక్రమం భూమి మీద నిర్వహించడంలో తన వంతు కర్తవ్యం నిర్వహించడానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూత్రములు లేదా ముఖ్యమైనటువంటి విధానము లేదా ఒక గ్రూప్ వర్క్ అనేటువంటిది ఎలా చేసుకోవాలి ఏమిటి, ఈ విషయాలు ప్రధానంగా ఈ రూల్ 10 లో మనకి కవర్ చేస్తారు. Back of the outer form of a human being responsible for its creation, its maintenance and its use lies, we know, the soul. దేనికి దేహం అనేటువంటిది ఇచ్చారంటే కనుక మెయిన్గా బేసిక్గా సోల్ అనేటువంటిది వర్తించడానికి, సోల్ తన కార్యక్రమం నిర్వహించుకోవడానికి దేహం అనేటువంటిది ఇవ్వబడ్డారు. కానీ దేహానికి ఇక ప్రత్యేకత లేదా దేహానికి వేరే కర్తవ్యములు లేదా వేరే బాధ్యతలు లేదా వేరే పనులు ఉండడానికి అవకాశం ఉండకూడదు. మన లైఫ్లో ఇప్పుడు కూడా సోల్ యొక్క వర్క్ ఏంటో అది నిర్వహించుకోవడానికి దేహం లేదా ఈ బాడీ లేదా ఈ ఫారం దేనికంటే మన ఒక సోల్ ఆస్పెక్ట్ అది దేనికి సాధనగా ఈ దేహం తీసుకుని అది నిర్వహించుకోవడానికి. ఆ పని మనం పక్క పెట్టేసి ఈ దేహం ఉంది కదా అని దీని మీద ఆ పనులు ఈ పనులు ఇవన్నీ చేసేస్తుంటాం. అది కాదండి దీని పర్పస్ అని చెప్తున్నారు మనకు ప్రధానంగా. అది పాయింట్ మనం బాగా గుర్తుంచుకోవాలి. Back of all activity for the furthering of human evolution as well as of other evolutionary process stands the hierarchy. Both represent centers of energy. ఒకటి సోల్, ఇంకొకటి హైరార్కీ. హైరార్కీ అంటే మన సోట్లో ఇవన్నీ కూడా పరివర్తన చెందడం, ఇవన్నీ కూడా ఒక అప్లిఫ్ట్మెంట్ అవడానికి హైరార్కీ అంటే ఒకటి పనిచేస్తుంది. జీవుడి యొక్క దేహంలో సోల్ అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది.
సో ఈ రెండింటినే బాగా గుర్తుంచుకున్నట్టున్నారు. బోత్ ఆఫ్ ఆల్ యాక్టివిటీ ఆఫ్ ఫర్దరింగ్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్, అది బోత్ రిప్రజెంట్ సెంటర్స్ ఆఫ్ ఎనర్జీ. ఈ రెండిట్లోనూ ఎనర్జీస్ అన్నట్టు ఉంటాయి. హైరార్కీ నుంచి ఎనర్జీస్ అన్నటువంటి డౌన్ పవర్ అవుతున్నాయి. అలాగే సోల్ నుంచి ఎనర్జీ అనేటువంటిది తన యొక్క లోవర్ బాడీస్ లోకి ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. బోత్ వర్క్ అండర్ లా క్రియేటివిటీ. రెండిట్లోనూ క్రియేటివ్ ఆస్పెక్ట్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. సో వాళ్ళు హైరార్కీ అనేటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు న్యూ థింగ్స్, న్యూ వే ఆఫ్ అప్రోచింగ్ ద ట్రూత్ అనేటువంటిది వాళ్ళు ఎప్పుడు కూడా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి అందిస్తూ ఉంటారు. ఇది పాయింట్ బేసిక్ గా నడుస్తుంటుంది. సో సిలబస్ అనేటువంటిది అప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేటువంటిది ఈ ఇయర్కి ఒక 5 ఏళ్ల తర్వాతకి మారుతుంటుంది, లేదా ఇంకో 10 ఏళ్ళకో సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మారుతుంటుంది. ఎగ్జామినేషన్ కండక్టింగ్ లో మార్పులు వస్తూ ఉంటాయి, లేదా చదువు చెప్పేటువంటి విధానాల్లో మార్పులు అనేటువంటివి ఎలా అయితే ఏర్పడుతూ ఉన్నాయో, అలాగే పరమ గురువులు నిర్వహించేటువంటి కార్యక్రమంలో ఈ మార్పులు అనేటువంటి వస్తాయి. క్రియేటివ్ ఆస్పెక్ట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే సోల్ లో కూడా క్రియేటివిటీ అనేటువంటిది ఉంది. జాగ్రత్తగా తెలుసుకుని దాని ద్వారా క్రియేటివ్ ఆస్పెక్ట్స్ లోకి ఎదగండి అన్నటువంటిదిగా చెప్తున్నారు మనకి. బోత్ ప్రొసీడ్ ఫ్రమ్ సబ్జెక్ట్ యాక్టివిటీ టు ఆబ్జెక్టివ్ మేనిఫెస్టేషన్. రెండింటిలోనూ కూడా సబ్జెక్టివ్ యాక్టివిటీ అంటుండేది ఉంటుంది, దాని నుంచి ఆబ్జెక్టివ్ మేనిఫెస్టేషన్స్ అంటూ వస్తుంటాయి. సబ్జెక్టివ్ యాక్టివిటీ అంటే మనకి పైగా ఉన్నటువంటి స్థితి, అంటే ఈ సృష్టి లేదా ఏదైతే ఫిజికల్ కి పైన ఉన్నటువంటి స్థితిని సబ్జెక్టివ్ అంటారు. ఫిజికల్ గా మనకు కనబడేటువంటి దాన్ని ఆబ్జెక్టివ్ అంటారు. సో ఆ అంతరిక్షంలో నుంచి ఇవన్నీ కూడా దిగి వస్తున్నాయి. దాన్ని సబ్జెక్టివ్ యాక్టివిటీ, ఆబ్జెక్టివ్ మేనిఫెస్టేషన్. ఈ రెండు కూడా సోల్ యొక్క యాక్టివిటీలో నడుస్తున్నాయి. ఫస్ట్ సబ్జెక్టివ్ నుంచి ఆబ్జెక్టివిటీ అనేటువంటిది వస్తుంది. హైరార్కీ నుంచి కూడా అలాగే సబ్జెక్టివ్ నుంచి ఆబ్జెక్టివిటీ అనేటువంటిది వస్తుంది. అండ్ బోత్ ఆర్ రెస్పాన్స్ టు వైటలైజేషన్ అండ్ స్టిమ్యులేషన్ ఫ్రమ్ హయ్యర్ సెంటర్స్ ఆఫ్ ఎనర్జీ. రెండిట్లో కూడా ఈ హయ్యర్ సెంటర్స్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది స్టిమ్యులేట్ అయ్యి అది దిగి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే అది ప్రధానంగా అవుతుంది అట్లా. సో సోల్కి ఎనర్జీస్ అనేటువంటి అన్ని కూడా హయ్యర్ యాక్టివిటీ నుంచి అవన్నీ దిగి వస్తున్నాయి. అలాగే హైరార్కీ కూడా వీళ్ళకి ఎనర్జీస్ అనేటువంటిది కానీ వీళ్ళ యొక్క కార్యక్రమం అనేటువంటిది కానీ హయ్యర్ ప్లేన్స్ నుంచి వాళ్ళకి అందుకుంటే వాళ్ళు తీసుకుని మనకి అందిస్తారు ఉంటారు. Some of the factors that the disciple has to learn recognize as his particular series of lives unfolds fall into 2 main groups, each of them bringing his form aspect under 7 types of energy or influences. Mainga disciple sadhakudu vidu as his particular series of lives unfolds fall into 2 main groups. Kanaka janmalu pradhananga 2 పాయింట్స్ గా తనకి లైఫ్ ఆస్పెక్ట్ అంటే అందుతుంది. డిసైపుల్ జాగ్రత్తగా అంటే తెలుసుకోగలిగితే ఇది మీకు అవగాహనలోకి వస్తున్నట్టున్నారు. ఆ రెండు ఏంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దర్ ఇస్ ఫస్ట్ ద గ్రూప్ ఆఫ్ ఫోర్సెస్ విచ్ కన్సర్న్స్ ప్యూర్లీ ద ఫార్మ్ సైడ్ దట్ ఆర్ ది వర్క్ ఆఫ్ ది అవుటర్ బిల్డర్స్ అండ్ విచ్ ఆర్ డామినెంట్ ఫ్యాక్టర్స్ రైట్ అప్ టు ది స్టేజ్ ఆఫ్ ద ప్రొఫెషనరీ పాత్. దేర్ ఆర్ ఫోర్సెస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాటర్ ఇట్ సెల్ఫ్ దే డీల్ విత్ ద బాడీ నేచర్ అండ్ మైట్ బి లిస్టెడ్ యాజ్ ఫాలోస్. ప్రధానంగా రెండు. ఒకటి బిల్డర్స్, అవుటర్ బిల్డర్స్ అంటే ఈ దేహం అనేటువంటిది కట్టించేటువంటి వాళ్ళు, ఈ ఫిజికల్ ఆస్ట్రల్ మ్యాటర్. ఈ దేహంను కట్టించేటువంటి వాళ్ళు. తర్వాత ఈ దేహం ఏం చేయాలి, ఏంటి, ఎలా ఉండాలి, ఇలాంటి ఒక కార్యక్రమం అటువంటి తీసుకోవడం. తర్వాత ఈ దేహం ద్వారా నిర్వహించవలసినటువంటి పనులు ఏమిటి అంటే ఫిజికల్ బాడీ దేనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఫిజికల్ బాడీలో పనిచేస్తున్నటువంటి ఏమిటి వీటి మెయిన్గా ఫిజికల్ ఆస్ట్రల్ మ్యాటర్ వీటిలో. So up to the stage of, these are the predominant factors right up to the stage of the probationary path. So probation lo daaka వచ్చేటువంటి వాడికి ఇది మెయిన్ predominant factor. ఒక జంతువు ఉందనుకోండి, దానికి ఏంటి predominant factor? పొద్దున్న లేవగానే దానికి వీలైనంత ఆహారం సేకరించుకోవడం, భోజనం చేయడం లేదా ఆహారం స్వీకరించడం, అది పొద్దున్న రాత్రి దాకా దాని పని అది. సో అలాగే ప్రొబేషన్ పాత్రలోకి అప్పుడే యానిమల్ కింగ్డమ్ నుంచి హ్యూమన్ కింగ్డమ్లోకి వచ్చినటువంటి వాడు, అప్పుడే కొద్దిగా సాధన మొదలు పెట్టుకుంటూ ఉన్నటువంటి వాడు, వాడి కార్యక్రమం ఎక్కడి వరకు ఉంటుందంటే తన యొక్క ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, ఒక ఇల్లు ఏర్పరచుకోవడం, ఒక కుటుంబాన్ని చక్కగా చూసుకోవడం, ఇవన్నీ కూడా ప్రిడామినెంట్ ఫ్యాక్టర్స్ గా ఉంటాయి. వన్స్ కి ఎంటర్స్ into the probationary path, the things will change. These are the forces inherent in matter itself. They deal with the body nature and might be listed as follows. ఈ ఫిజికల్ నేచర్ గురించి కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. నెంబర్ 1 ఇస్ ఫిజికల్ ఫోర్సెస్
These are due to the life of the cells which constitute the body. Life of the cells which constitute the body. మన దేహంలో ఉండేటువంటి అణువులు, ఈ సెల్ కణములు అనేటువంటి వాటి గురించి కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. ఈ కణములు అనేటువంటివి ప్రతి వాడి దేహంలోనూ ఉంటున్నాయి. కానీ కణముల్లో పనిచేస్తున్నటువంటి ఎనర్జీస్ కొన్ని ఉంటున్నాయి, చూసుకున్నారా? ఈ ఎనర్జీస్ ఉన్న ఈ కణములు అందరి దేహంలో ఒకటిగా పనిచేయట్లేదండి, జాగ్రత్తగా గమనించుకోండి అని చెప్తున్నారు. మెయిన్గా ఇది 3 పాయింట్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ కణాలు అందరి దేహాల్లో, అంటే ప్రతి వాడి దేహంలోనూ అవే కణాలు ఉంటున్నాయి. కానీ ఆ కణాలు వ్యవహరించేటువంటి విధానాల్లో చాలా మార్పులు ఉన్నాయి, తెలుసుకోండి అంటున్నారు. అవేంటో చెప్తున్నారు. Never let it forgotten that the occultist always sees the correlation between the factors in himself and the corresponding factors in his surroundings. We live in the world of forms. These forms are made up of lives, and these lives have their own emanatory and contributory influence. ఇవి ఈ సెల్ బయాలజీ అనేటువంటి దేన్ని డిపెండ్ అయింది అంటే కనుక సెల్లో మైటోకాండ్రియా ఉంది, ఎక్టోప్లాజం ఉంది, ఎండోప్లాజం ఉంది, ప్రోటోప్లాజం ఉంది, ఇవన్నీ మనం చదువుకుంటాం సెల్ బయాలజీ. కానీ అది ఆ విధంగా అది వ్యవహరించడానికి దానిలో పనిచేస్తున్నటువంటి లైఫ్ ప్రిన్సిపల్ అనేటువంటిది, లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ప్రతి సెల్లోనూ పనిచేస్తుంది. కాబట్టి సెల్ యొక్క బయాలజీ అనేటువంటిది మనం స్టడీ చేసుకోవాలి. సో ఈ లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ప్రతి సెల్లోనూ పనిచేస్తుంది. మానవ దేహంలో ఎలా అయితే సెల్స్ ఇవన్నీ చేత దేహం అనేటువంటిది నిర్మాణమైందో, సౌరమండలం కూడా కొన్ని అణువుల చేత లేదా కణముల చేత అది నిర్మాణమైంది. దానికి దీనికి కోరిలేషన్ తెలుసుకుంటూ ఉండండి. ఎప్పుడు కూడా అక్కల్టిస్ట్ ఎప్పుడు కూడా కోరిలేట్ అవుతూ ఉంటాడు. మనకి ఈ రకంగా ఉంది, చోట్ల ఏ రకంగా ఉంది, దానితో ఎప్పుడు కూడా వీడు సింక్రనైజ్ చేసుకుంటూ లైఫ్ ముందుకు వెళ్తూ ఉండడం అనేది మాట. అక్కల్టిస్ట్ ఎప్పుడు కూడా ఆ రకంగా కోరిలేట్ చేసుకోవాలి తన లైఫ్ని. సో దీన్ని మనకి 3 పాయింట్స్గా చెప్తారు. నెంబర్ 1 is A. Those emanations which issuing from the cells themselves and dependent upon their quality produce a good or a bad effect, or coarsening or refining in their influence, and raise or lower the physical vibration of the united cell body. Thus, as we well know, the physical effect of a coarse, brutal, animal natured man will be different to that of the refined, beautifying results of contact with an older soul functioning in a body cultured, clean, disciplined, and purified. సో మనం ఎప్పుడు కూడా యునైటెడ్ సెల్ బాడీ, ఈ సెల్స్ అన్నీ కూడా వీటిలో పనిచేస్తున్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ ఇవన్నీ కూడా ఒక యూనిట్ గా పనిచేస్తున్నాయి. ఈ పాయింట్ గమనించుకోండి అంటున్నారు. మన దేహంలో ఉండేటువంటి కణములన్నీ కూడా ఏ కణంకి ఆ కణం పనిచేయట్లేదు. ఈ కణములన్నీ కూడా ఒకే ఒక్క పనికై ఇవన్నీ కూడా వ్యవహరిస్తూ ఉన్నాయి. సో ఫస్ట్ ఆ పాయింట్ ఒకటి బాగా అర్థం చేసుకోండి అన్నారు. నెక్స్ట్ ఇస్ thus as we well know the physical effect of a coarse, brutal, animal natured man. అయితే దేహము ఒక చక్కని దేహము, ఒక చక్కని సాంప్రదాయబద్ధము, ఒక చక్కని నియమములతో కూడినటువంటి వాడి దేహము, ఒక చక్కటి క్రమశిక్షణతో ఉంటూ ఉన్నటువంటి వాడి దేహమునకును ఇవేవి ప్రధానంగా కాక తద్భిన్నముగా ఉంటున్నటువంటి వాడి దేహము ఒకే కణములతోటి పనిచేస్తున్నా, ఒకే కణములతో నిర్మాణమైన వాటి యొక్క వ్యవహరించేటువంటి విధానాల్లో చాలా తేడా ఉంటుందండి. వీడు ఒక చక్కని డిసిప్లిన్, పొద్దున్నే 5 గంటలకు వాడి యొక్క దేహంలో ఉన్నటువంటి కణములు వాడిని లేపుతున్నాయి నిద్ర. చక్కగా వాడి యొక్క దేహం వాడి చక్కగా పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉన్నటువంటి వాడు చక్కగా రోజు స్నానం చేసి వస్తున్నాడు, పొద్దున సాయంత్రం చక్కగా వాడు ఒక ప్రేయరు, ధ్యానము, యోగము ఇలాంటివి కొన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక సేవ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాడు, ఒక చక్కని జీవన విధానం అనేటువంటిది చేస్తున్నాడు. వాడి దేహం చూడండి ఎలా ఉంటుంది. ఇవేవీ కాకుండా కేవలం ఒక యానిమల్ నర్చర్డ్ మ్యాన్ అని, ఇది కేవలం అప్పుడే జంతు దశలో నుంచి మానవ దశకు వచ్చినటువంటి, అంటే నేను, నా పొట్ట, మ్యాక్సిమం నా కుటుంబం, ఇంతకు తప్ప వేరే విషయం నాకు అనవసరం అన్నటువంటిదిగా జీవించేటువంటి వాడు. వాడి దేహం చూడండి, ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. అవే కణాలతో నిర్మాణం అయిన కణం గురించి ఇక్కడ బిహేవియర్ అవన్నీ వెళ్ళకండి, ఇంకా యాస్ట్రల్, మెంటల్, ఈగోయిక్ ఇవన్నీ వద్దు, ఓన్లీ ఫిజికల్ బాడీ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో వీటికి వాటికి చాలా తేడా ఉంటుంది. బ్యూటిఫైయింగ్ రిజల్ట్స్ ఆఫ్ కాంటాక్ట్ విత్ అన్ ఓల్డర్ సోల్. సో సోల్ తోటి కాంటాక్ట్ అయ్యి వ్యవహరించేటువంటి వాడి దేహం చాలా భిన్నంగా ఉంటుంది. కేవలం యానిమల్ నేచర్డ్ మ్యాన్ గా ఉంటూ ఉన్నటువంటి వాడి దేహం చాలా భిన్నంగా ఉంటుంది. వీడిది వాడిది పొంతం లేకుండా ఉంటుంది.
Number second point is those emanations of a purely physical kind which are responsible for the chemical affinity between one animal body and another, which produces the coming together of the sexes. It is an aspect of animal magnetism and is the response of the cells to the cells of other cells acting under the law of attraction and repulsion. It is shared by man with the animals and is instinctive and free from all mental reactions. ఈ యానిమల్ నేచర్ మ్యాన్ వాడి యొక్క దేహము, వాడి దేహంలో ఉన్నటువంటి కణములు, వాడి యొక్క ఆపోజిట్ సెక్స్ యొక్క దేహం యొక్క కణములు ఈ రెండు కూడా అట్రాక్ట్ అవుతున్నాయి. లేదా అలా ఆపోజిట్ సెక్స్ అనే కాదు, వాడి కణములు కొన్ని కణాలని అట్రాక్ట్ చేస్తాయి, కొన్ని దేహములను. ఆ దేహమునకు ఈ దేహమునకు వీటికి పొత్తు అనేటువంటిది కుదురుతుంది. ఫ్రెండ్షిప్ అని మనం ఏదైతే అంటున్నామో అది దేని చేత ఏర్పడుతుందంటే చోట్లో లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ పనిచేస్తాం. ఈ దేహం ఆ దేహమును కోరుతుంటుంది. మనకు ఉదాహరణకి కొత్తగా పాఠశాల ప్రారంభమైంది, విద్యార్థులు కొత్తగా చేరారు. చేరినటువంటి విద్యార్థులు ఒక 4 రోజులు ఎవడి నేచర్ని బట్టి వాడు వాడితో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ వాడి పక్కన కూర్చోడం అనేటువంటిది అది వాళ్ళు ఏర్పాటు చేసేసుకుంటారు. మరి వాడితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలంటే వీడి మైండ్ వాడి మైండ్ ఒకటిగా ట్యూనప్ అయిపోయింది. అందుకే వీడితో ఫ్రెండ్షిప్ చేస్తారు, వాడు వాడితో ఫ్రెండ్షిప్ చేస్తారు. అది ఎట్లాగో ఈ బాడీ యొక్క లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే వీడి బాడీ వేరొకరి బాడీని అది అట్రాక్ట్ చేస్తుంది. సో మన బాడీలోంచి కొన్ని ఎనర్జీస్ అన్నట్టు రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ సెల్స్ ద్వారా. అది మన యొక్క లైక్ మైండెడ్ ఈ సెల్స్కి ఎటువంటి రుచి కావాలో అటువంటి బాడీస్ని అది ఫ్రెండ్షిప్లోకి అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అది యానిమల్ నేచర్గా ఉన్నటువంటి వాడు. అటువంటి వాడిని వాడు టుగెదర్ ఆఫ్ ది సెక్సెస్ కమింగ్ విచ్ ప్రొడ్యూస్ ద కమింగ్ టుగెదర్ ఆఫ్ ది సెక్సెస్. అది ఇస్ ద ఆస్పెక్ట్ ఆఫ్ యానిమల్ మ్యాగ్నెటిజం. వీడు ఆపోజిట్ సెక్స్ ఎటువంటి ఇది కావాలో అటువంటి స్త్రీనో లేదా అటువంటి పురుషుడినో వీడు అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అటువంటి వాళ్ళతో వీడు కలిసి జీవించడానికి వీడు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. చోట్లో అది ఉంది, జాగ్రత్తగా తెలుసుకోండి. అదొక లా పనిచేస్తుంది అంటున్నారు. దాన్ని ఏమన్నారంటే లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ అంటారు. ఇట్ ఈస్ షేర్డ్ బై మ్యాన్ విత్ ద యానిమల్స్. వీడికి యానిమల్ కి అంతవరకు కామనే. మాస్టర్ గారు ఏమంటారంటే ఆయన యొక్క ప్రసంగంలో తప్పుగా అనుకోకండి, జంతువులు కూడా పిల్లల్ని కంటున్నాయి, మానవుడు కూడా పిల్లల్ని కంటున్నాడు అంటే చెప్పారు. అంటే ఆ స్టేజ్ వరకు ఇట్ ఇస్ కామన్ ఫర్ మ్యాన్ అండ్ అన్ యానిమల్. దానికి పైన ఉన్నటువంటిది ఏదైనా మాట్లాడదామంటే దెన్ మ్యాన్ యొక్క టాపిక్ అన్నట్టు అనుకోవాలి. అక్కడ దాకా జంతువుతో వీడు మా కామన్. అది అందురించి ఇట్ ఈస్ షేర్డ్ బై మ్యాన్ విత్ ద యానిమల్స్ అండ్ ఈస్ ఇన్స్టింక్టివ్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ మెంటల్ రియాక్షన్స్. ఇట్ ఈస్ ఇన్స్టింక్చువల్ గా వాడికి అది పనిచేస్తున్నటువంటి వాటిలో పనిచేస్తున్నటువంటి గుణం. సో ఇక్కడ దాకా వీడి కణములు వాటి కణములు ఒకటి. అది దట్ ఈస్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే those forces are emanations which are responsive of the cells to harmonious rhythms and therefore dependent upon the cell having in itself something of that to which it responds. ఇందాక చెప్పుకున్నాను చూసారా, ఇద్దరు ఉంటున్నారని. అందులో మొదటి వాడి సంగతి ఏంటో చెప్పాను. రెండో వాడి సంగతి ఏంటంటే వీడి సెల్స్ చాలా హార్మోనైజ్డ్గా పనిచేస్తాయి. చాలా చక్కగా, అంటే మన ఇంట్లో లేని వస్తువు ఎదుటి వాడి ఇంట్లో కనబడితే వెంటనే దాన్ని పట్టుకొని చూసేసేయడం, దాన్ని పట్టుకొని నొక్కేసి ఆడేస్తుండడం, లేదా దాన్ని పట్టుకుని మనం బాగా వెనక్కి ముందుకి ఇలా ఏదో చేసేస్తుంటారు. కొందరు చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారు. వాళ్ళ చేతికి ఇచ్చింది చూడండి సార్, మీరు నేను నిన్ననే కొనుక్కున్నాను ఏదో వాడు చెప్తారు. ఆహా అవునా అంటే చాలా బాగుంది అని చెప్పి ఇలా చక్కగా చూసి వాడు సంపూర్ణమైనటువంటి దీనిలో వాడిస్తారు. అంటే వాటి సెల్స్ కూడా వాటిలో పనిచేసేటువంటి అణువులు కణములు అన్నీ కూడా చాలా పవిత్రీకరణంగా ఉంటాయి, హార్మోనైజ్డ్గా ఉంటాయి అన్నమాట. చక్కగా సాధన చేసుకుంటున్నాడు. మనస్సు మాత్రం హార్మోనైజ్డ్ కాదు, వాడి యొక్క దేహంలో ఉండేటువంటి అన్ని కణములు కూడా చాలా హార్మోనైజ్డ్గా ఉంటాయి. ఈ కణాలు ఎవరి ద్వారా ఏంటి అనేటువంటి చెప్తున్నారు. దీస్ ఎమనేషన్స్ ఆర్ లిటిల్ అండర్స్టూడ్ యాజ్ ఎట్ బట్ విల్ ఇంక్రీజింగ్లీ కమ్ టు ద ఫోర్ యాజ్ ద రేస్ ప్రోగ్రెసెస్. దిస్ టైప్ ఆఫ్ ఫోర్స్ ఈస్ దట్ మిస్టీరియస్ సంథింగ్ which enables the physical body to recognize as harmonious and congenial a physical surrounding or environment, for instance. ఇటువంటి దేహము అటువంటి పరిసరాలను ఎత్తుక్కుంటుంది. ఎక్కడ పేరు చేస్తారంటే ఈ ఊర్లో ఎక్కడ మాస్టర్ గారి శిష్యులు ఉన్నారన్నట్టు వాడు ఆ ఊరు వెళ్ళగానే ఈ ఊర్లో మాస్టర్ గారి శిష్యులు ఎక్కడ ఉన్నారు సార్ అంటే ఆహా పలానా చోట ఉంది, పలానా చోట వైద్యాలయం ఉంది. వీళ్ళైతే ఆ వైద్యాలయం దగ్గరగా ఇంటి తీసేసుకుంటాడు. దేని చేత అంటే వాడి యొక్క కణములు ఆ రకమైనటువంటి నిర్మాణముగా అయి ఉన్నాయి. అంటే వాడి యొక్క దేహము
దేనికి సింక్రనైజ్ గా పనిచేస్తుంది, సోల్కి సింక్రనైజ్ గా పనిచేస్తుంది. కాబట్టి ఆ ఇల్లు కొంచెం ఇబ్బందులుగా ఉన్నా కూడా వాడు ఆ ఇంట్లో ఉండడానికి చూసుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి నాన్నగారు ఉన్నప్పుడు ఇక్కడ చాలా మంది వాళ్ళకి సొంత ఇళ్ళు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ అద్దెకి ఇళ్ళు తీసుకుని వాళ్ళు ఉండిపోయారు. ఎందుచేత అది అంటే వాళ్ళ కణాలు ఆ దానికి అలా అట్రాక్ట్ అయితే ఉంటుంది. అది సొంత ఇల్లు ఉంటేనే అది అక్కడెక్కడ ముందు ఇక్కడ దగ్గరగా ఉంటే మనకి ఆయన యొక్క సాన్నిధ్యం మనకు ఉంటుంది అన్నట్టుగా ఉండిపోతుంది అలా. So mysterious something which enables the physical body to recognize as harmonious or congenial a physical surrounding or environment, for instance. It is that undefinable reaction which results in two human beings from all sex attraction for people of the same sex experience it with each other, having a harmonious effect physically upon each other. This is on the outer plane and the esoteric basis for all group relation. And it is the understanding of these emanations that enables the isolation and segregation of races to be carried forward under the great evolutionary plan. భూమి మీద ఎవల్యూషనరీ ప్లాన్ అటువంటిది ఒకటి రన్ అవుతుంది. దానికి బేసిస్గా ఎసాట్రిక్ బేసిస్గా వీడు అటువంటి గ్రూప్కి వీడు అట్రాక్ట్ అవ్వడం, అటువంటి గ్రూప్కి దగ్గరగా ఉండడం అనేటువంటిది వీడి కణాలు కోరుతుంటారు. అది ఈ రకంగా రెండింటిగా ఉంటుంటారని చెప్పారు మనకు. These three might be described as the quality of the all forces operating entirely on physical, which produce a peculiar type of physical body, the magnetic attraction between two physical bodies and the racial types. These three types guide the Manu of the race as he guides a new race and impresses the outer builders with his ideas. Manu అనేటువంటి వాడు థర్డ్ రేక్ సంబంధించినటువంటి వాడు. మహాచౌహాన్ అని చెప్పి మనం చదువుకున్నాం ఇనిషియేషన్ అండ్ సోలార్. పరమగురువుల యొక్క హైరార్కీ ప్లాన్ అంతా కూడా అక్కడ మనకి వాళ్ళని ఎలా డివైడ్ చేసుకుంటూ ఎలా పనిచేస్తున్నారు అనే విషయం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరికీ పైన ఉన్నటువంటి వారు సనత్ కుమార్ వారు, ఆయన నుంచి ముగ్గురుగా ప్రధానంగా పనిచేస్తున్నారు. ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రేగా పనిచేస్తున్నారు. ఫస్ట్ రేకి ప్రధానంగా పనిచేస్తున్నటువంటి వారు అగస్త్యుల వారు, ఆయన కింద పనిచేస్తున్నటువంటి వారు మౌర్య గారు. సెకండ్ రేకి ప్రధానంగా పనిచేస్తున్న వారు మైత్రేయ, ఆయనే బోధిసత్వ అని కూడా వ్యవహరిస్తుంటారు. మైత్రేయ గారి కింద కుతుబుమి గారు, కుతుబుమి గారి కింద జ్వాల్కులు గారు, మిగిలిన శిష్యవర్గం. ఇదంతా కూడా సెకండ్ రే. థర్డ్ రే కిందనేమో మహా చౌహాన్ గారు పనిచేస్తున్నారు. ఆ థర్డ్ రే నుంచి మిగిలిన 4 రేస్ కూడా దానికి సంబంధించినటువంటిదిగా చెప్పారు మనకి. అంటే 4th, 5th, 6th, 7th దానిలో పనిచేస్తున్నటువంటి గురువులు వాళ్ళు. 4th రే సెరాపిస్, 5th ఏమో హెలేరియన్, 6th ఏమో మనకి జీసస్ ది క్రైస్ట్, 7th రాకోబ్ది. వీళ్ళందరూ కూడా ఈ రకంగా పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ ఆ వీటి కింద మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని అందులో మను అన్నటువంటి ఆయన ఎప్పటికప్పటికి ఈ రేస్ కి ఎటువంటి దేహం కట్టిస్తే వీళ్ళు పరమగురువుల మార్గానికి చాలా తేలికగా తొందరగా వాళ్ళు వెళ్తారు అనేటువంటిది ఆయన ఎప్పుడు కూడా ఆ విధిగా ఆయన ఆలోచిస్తుంటారు. ఆ విధమైనటువంటి దేహములు ఆయన నిర్మాణం చేసి ఇస్తుంటారు మనకి. These three factors guide the Manu of the race as he builds a new race and impresses the outer builders with his ideas. They also guide a master of the wisdom as he builds his physical body at will for the carrying forward of his work in any time or place. వీడు వెంటనే ఆ దేహము అటువంటి విజ్డమ్ కోరి ఉండేటువంటి దేహమును ఇటువంటివి కట్టి ఇవ్వడం. ఎటువంటి దేహం మనకు కట్టి ఇవ్వాలంటే తిరుమల అని ఎవడైనా అనగానే మనం కూడా వెళ్దాం అన్నటువంటిది అనిపించాలి. వాడు దేవుణ్ణి చూసాడా చూడలేదా అన్నటువంటి సెకండరీ. చూసి వచ్చినటువంటి మళ్ళా వెళ్దాం అనేటువంటిది దట్ ఈస్ డిఫరెంట్. ఇంతవరకు చూడలేదు, వీడు ఆ మాట వినగానే మనం కూడా ఒకసారి వెళ్తే బాగుంటుందండి. ఇప్పటివరకు వెళ్ళలేదు, బట్ ఐ వాంట్ టు గో వన్స్. దేవుణ్ణి నమ్ముతున్నాడా లేదా అదంతా సెకండరీ. అసలు నమ్ముదాం తర్వాత విషయం. అసలు ముందు ఒకసారి వెళ్ళొద్దాం, ఊరికి ఒక హాలిడే ట్రిప్ లాగా అయినా అన్నటువంటి భావం వాడికి సహజంగా వాడి మనస్సుకి వాడి దేహమునకు అది వాడికి కలగాలి. అటువంటి దేహం కట్టివ్వాలి వాళ్ళు. అది అలా కట్టిస్తున్నారు అన్నట్టు. దే ఆల్సో గైడ్ ఏ మాస్టర్ ఆఫ్ ది విజ్డమ్ యాస్ హి బిల్డ్స్ హిస్ ఫిజికల్ బాడీ హిస్ వర్క్ ఇన్ ఎనీ టైమ్ ఆర్ ప్లేస్. మాస్టర్ కూడా వాళ్ళు దేహం ఎటువంటిది కట్టి ఇవ్వడం అనేటువంటిది. ఎటువంటి దేహం కట్టిస్తారంటే అది ఎటువంటి ప్రదేశంలో ఆ దేహం అనేటువంటి వాళ్ళు స్వీకరించిన అక్కడ వాళ్ళ వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి దేహం కట్టివ్వాలి. అంటే రోడ్డు మీద వాడికి ఈ ఊర్లో చాలా పనులు ఉన్నాయి, ఈ పనులు చాలా తొందరగా చేసుకుని వెళ్ళాలి. అప్పుడు ఎటువంటి వెహికల్ వాడికి ఇస్తే ఈ ఊరిలో వాడి పనులు వాడు చేసుకుని తొందరగా వెళ్ళగలరు. అటువంటి వెహికల్ వాడికి ఇవ్వడం అంటే ప్రధానం. కార్ ఇస్తారా, జీప్ ఇస్తారా, 2 వీలర్ ఇస్తారా, ఏది ఇస్తారా అన్నట్టు మీ ఇష్టం. పనులు ఫాస్ట్గా చక్కగా అయిపోవాలి. అవన్నీ చేసుకుని తొందరగా వాడు మళ్ళీ బస్సు ఎక్కి ఊరు వెళ్ళిపోవాలి. ఇది విషయం. కనుక మాస్టర్కి కూడా అటువంటి దేహం కట్టించేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం
మను గారు చేస్తూ ఉంటారు. These emanations should in measure be understood somewhat by all those engaged in forming organizations and groups for active service in the world. What should the disciple ask himself should be the vibratory quality of the cells of that body of the individuals who compose it. What should be the quality of its attractive force and of the magnetic effect it is to have in the world? What does the group possess through the medium of its corporate units, which will put it in and rapport with other groups and so make it harmonious in its relations with them? These questions warrant careful attention and should be considered by all group builders. ప్రతి మానవుడు కూడా వాడికి ఎటువంటి దేహము కట్టివ్వాలి, వాడికి ఎటువంటి దేహం అవసరం అంటే వైబ్రేటరీ క్వాలిటీ ఆఫ్ ద సెల్స్ ఆఫ్ దట్ బాడీ. అది చక్కగా డిసైపుల్ ఆస్క్ హిమ్సెల్ఫ్ షుడ్ బి ద వైబ్రేటరీ క్వాలిటీ ఆఫ్ ద సెల్స్ ఆఫ్ దట్ బాడీ ఆఫ్ ద ఇండివిజువల్స్ హూ కంపోజ్ ఇట్. వాటన్నిటికి కూడా చక్కగా వైబ్రేటరీ కెపాసిటీ కలిగి ఉండాలి. పక్కనటువంటి వాడు కష్టంలో ఉన్నట్టంటే వెంటనే వీడి యొక్క సెల్స్ వైబ్రేట్ అయిపోవాలి. వాడికి నేను ఏమన్నా చేయగలనా అటువంటిది పక్కన ఇంట్లో వాడు ఇబ్బంది పడుతుంటే వీడి దేహం నాకు సహజంగా తట్టాలి. ఆ పాయింట్ వాడు వచ్చి వీడు తలుపు కొట్టి చెప్పేంత వరకు వీడికి తెలియట్లేదు అంటే వీడి దేహం వాటికి స్పందించట్లేదు, జాగ్రత్తగా సెట్ చేసుకుంటాం. సో అటువంటి దేహం కట్టి ఇవ్వండి. ఎటువంటిది అంటే ఎవడైనా ఏదైనా కష్టంలో ఉంటే నా పక్కన ఉన్నటువంటి వాడికి వెంటనే నాకు తెలియాలి, తద్వారా నేను వాడికి సహకారం అందించగలను. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి, వాట్ షుడ్ బి ద క్వాలిటీ ఆఫ్ ఇట్స్ అట్రాక్టివ్ ఫోర్స్ అండ్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఇట్ ఈస్ టు హ్యావ్ ఇన్ ద వరల్డ్. ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎటువంటి అట్రాక్టివ్ ఫోర్స్ ఉండాలి అంటే ఏదైనా సరే వీడి దేహం దేని గురించి అయితే ఇవ్వబడిందో దానికి అట్రాక్ట్ కలిగేటటువంటి దేహం ఉండాలి. అంతే వేరే వాటి వైపు అట్రాక్ట్ అయిపోయాడు అనుకోండి. అమెరికా వెళ్ళాడు ఏదో ప్రాజెక్ట్ వర్క్ మీద, అమెరికా వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ పక్క పెట్టేసి అది పోస్ట్పోన్ చేసుకుంటూ ఆ ప్రదేశాలు ఈ ప్రదేశాలు తిరుగుతున్నాడు అనుకోండి. అటువంటి అట్రాక్టివ్ ఫోర్స్ ఉండకూడదు దేహం మీద. అది సోల్ యొక్క వర్క్ ఏదుందో దాని యొక్క వర్క్ విధానం నిర్వహించుకోవడానికి ఈ దేహం అనేటువంటిది ఆ అట్రాక్టివ్ ఫోర్స్ కలిగి ఉండాలి. అంటే సహజంగా వీడి బాడీ కూడా అలా ఉండాలి. అంటే వీడు మనిషి వీడు చక్కగా ఇది ఉండడమే కాదు, వీడి కారు కూడా చాలా మంచిగా ఎటువంటిదిగా ఉండాలంటే ఎక్కడ రోడ్డు మీద ఎక్కగానే అది చక్కగా వేగం అందుకుని వీడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్లేటువంటి దేహం కలిగి ఉండాలి. కానీ వీడి కారు అని చెప్తే రోడ్డు మీదకి వెళ్ళగానే అది ఏదో సగం వెళ్ళి దూరం వెళ్ళి ఆగిపోయి మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకుని ముందుకెళ్ళి ఇలాంటిదిగా ఉంటే వీడి వర్క్ దెబ్బతింటుంది కదా. అది ఎట్లాగో వీడి దేహం కూడా వీడి మైండ్కి తగ్గట్టు వీడి దేహం ఉండాలి. అది ఎటువంటిది ఉండాలో ఆ పాయింట్స్ చెప్తున్నారు. వాట్ ఆర్ ద గ్రూప్ పొజెస్ టు ద మీడియం ఆఫ్ ఇట్స్ కార్పొరేట్ యూనిట్స్. వీడు గ్రూప్ తోటి వీడు చక్కగా పనిచేయడం, వీడు గ్రూప్ తోటే కాదు ఏ గ్రూప్ తోటైనా సరే వీడు చక్కగా పనిచేయగలిగేటువంటి ఇంపల్సెస్ వీడి దేహం నాకు కలిగి ఉండాలి. ఇది ప్రధానంగా. సెకండ్ పాయింట్ ఇస్ వైటల్ ఫోర్సెస్. అంటే ఈ కణాలు వీటి గురించి చెప్పారు. నెక్స్ట్ వీటిలో పనిచేస్తున్నటువంటి ఫోర్సెస్ గురించి చెప్తున్నారు. These are often regarded by the materialists as intangible and therefore not material at all. But the occultist regards the etheric medium as a form or aspect of matter and as relatively tangible as the outer objective form. వైటల్ ఫోర్స్ అంటుంటుంది ఏమిటంటే కనుక మామూలుగా మన కంటికి కన్వర్ట్ అయ్యేటువంటిది కాదు కాబట్టి దాన్ని కన్సిడర్ చేయాల్సిన పని లేదండి అన్నట్టుగా జీవించేటువంటి వాడు కొందరు. అక్కల్టిస్ట్ వీడు ఒక స్పిరిచువలిస్ట్ వీడు ఏంటంటే అది ఇంటాంజిబుల్ అయినా అదే టాంజిబుల్ గా అంటే దాని యందు ప్రధానమైనటువంటి దృష్టిగా కలిగి ఉండేటువంటి వాళ్ళు అక్కల్టిస్ట్. అంటే అక్కడ లేనిది ఇక్కడ జరగదు కదా, కనుక అది ప్రధానంగా ఏది మనకి దీన్నే మనకి మందరజాలంలో ఏమని రాస్తారంటే సర్వజీవులకు ఏది నిద్ర యోగికి అది పగలు, సర్వజీవులకి ఏది పగలో యోగికి అది నిద్ర అంటారు మాస్టర్. అట్లా వీడికి ఇది ఎథరిక్ మీడియం ఏదైతే ఉందో అది ప్రధానంగా ఉంటుంటాడు అక్కల్టిస్ట్. As the outer object form to him, the outer of space, which term necessarily includes the etheric form of all bodies, the astral or emotional sentient body and the mental body constituted of mind stuff are all of them material and are the substance of the form side of life. As the basis of correct understanding, it should be noted that the cell life to which we have above referred is coordinated, influenced and vitalized by the bloodstream. That intricate system which interpenetrates every part of the body is responsible for its welfare and demonstrates in a manner not yet truly comprehended the fact that the blood is the life
The blood is an aspect of energy, as is the sap in the vegetable kingdom. కనుక ఈ దేహం ఈ విధంగా ఉండబడటానికి దీనికి వైటల్ ఫోర్స్ అనేటువంటిది కారణం. ఆ ఫోర్స్ అనేటువంటిది చేత ఈ దేహం అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ సెల్స్ కి వీటికి ఇది భౌతికంగా ఇది ఏంటి అంటే ప్రధానంగా దేహంలో ప్రవహిస్తున్నటువంటి రక్త ఇవన్నిటికీ మూలంగా పనిచేస్తుంది. వీటికి అంటే రక్తం ద్వారా వాటికి కావాల్సినటువంటి ఎనర్జీస్ అనేటువంటి సెల్స్ అందుతుంది. సెల్స్ కి ఆక్సిజనేషన్ ఒకటే కాదండి, వాటికి కావాల్సినటువంటి ఎనర్జీస్ అంతా కూడా ఈ బ్లడ్ ద్వారా వాటికి వెళుతుంది. కేవలం ఆక్సిజన్ డిఆక్సిజన్ ఇది ఒక్కటి పనే కాదు బ్లడ్ చేస్తున్నటువంటిది. బ్లడ్ ద్వారా దానికి కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి బ్లడ్ ఈస్ ద లైఫ్ అన్నది. సో వాటికి కావాల్సినటువంటి లైఫ్ ఆస్పెక్ట్ అంతా కూడా రక్తం ద్వారా వెళుతుంది ప్రతి కణములకి. The sympathetic nervous system, that marvelous apparatus of sensation, is closely related to the emotional or astral body. The contact is made via the solar plexus, just as the vitality governing the quality of the blood stream makes its contact via the heart. In the heart, the center is the center of physical plane existence. The cerebrospinal system works in close relation to the chitta or mind state. Therefore, we have the following to consider. ప్రధానంగా 3 points ఇక్కడ. ఒకటి, మన యొక్క సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేటువంటి అంటే దేహంలో నర్వస్ సిస్టమ్ని ప్రధానంగా రెండుగా విభజిస్తారు. అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఒకటి, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. అంటే దేహంలో అంటే మన యొక్క ప్రమేయం లేకుండా అదంతా జరిగేటువంటి కొన్ని పనులు ఉన్నాయి, మన ప్రమేయం ద్వారా జరిగేటువంటి కొన్ని ఉన్నాయి. ఈ నర్వస్ సిస్టమ్ని రెండుగా డివైడ్ చేశారు. చెయ్యి ఎత్తాలంటే మన ప్రమేయం కావాలి, దానికి పనిచేసేటువంటి నర్వ్స్ వేరు. మనలో గుండె కొట్టుకోవడం, ఊపిరి పీల్చడం, వదలటం, ఇలాంటి మన దేహంలో జరిగేటువంటి ప్రక్రియలు కొన్ని ఉన్నాయి. వాటికి మన ప్రమేయం లేకుండా అవాంతరం జరిగిపోతున్నాయి చూసారా, దాన్ని సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అన్నారు. ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ప్రధానంగా మనలో ఉండేటువంటి సోలార్ ప్లెక్సస్, దాన్ని స్వాదిష్టాన చక్రం, దానికి బేసిక్స్ గా ఇదంతా కూడా పనిచేస్తుంది. కనుక ఈ సోలార్ ప్లెక్సస్ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ బ్లడ్ అనేటువంటిది వీటికి లైఫ్ ఆస్పెక్ట్ అంటే ప్రతి సెల్స్ కి అందిస్తుంది కదా. ఈ బ్లడ్ ప్రధానంగా హార్ట్ నుంచి ఎమినేట్ అయ్యి అన్ని దేహాణువులకి అది పంచబడుతుంది. ఈ దేహాణువులు అన్నిటికీ కూడా ఈ బ్లడ్ అనేటువంటిది హార్ట్ సెంటర్ నుంచి ఎమినేట్ అవుతుంది. హార్ట్ సెంటర్ అంటే అనాహత చక్రం. ఈ గుండె కొట్టుకోవడం అనేటువంటిది ప్రధానంగా దేని వలన జరుగుతుందంటే ఇక్కడ అనాహత చక్రం వలన గుండె కొట్టుకోవడం అనేది జరుగుతుంది. గుండెల్ని శక్తి అనాహత చక్రంలో ప్రవహిస్తుండడం వలన ఈ గుండె కొట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది. కనుక బ్లడ్ అనేటువంటి దాని ద్వారా లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఈ హార్ట్ సెంటర్ నుంచి సమస్త దేహాణువులకి వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి అంటున్నారు. సోలార్ ప్లెక్సస్ ద్వారా ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది మనలో చక్కగా పనిచేస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి అన్నారు. అలాగే మనలో చిత్తము అంటే మనం ఏ విధంగా చేద్దాం, ఏ విధంగా ఈ పని చేయడం మనకు లాభము నష్టము, ఈ విధంగా ఆలోచించగలిగేటువంటి శక్తి సామర్థ్యములు మన యొక్క చిత్తము అన్నారు. దాన్ని అది ప్రధానంగా మనలో ఉండేటువంటి సెరెబ్రోస్పైనల్ సిస్టమ్ అన్నారు. అంటే మన యొక్క మెథడ్ ప్రధానంగా ఇది పనిచేస్తున్నటువంటిది. ఈ మూడింటి గురించి కొన్ని వివరాలు ఇస్తున్నారు. నెంబర్ 1 ఇస్ సెల్ లైఫ్. మన యొక్క సెల్ లైఫ్ దేని చేత నిర్వహణ జరుగుతుందంటే బ్లడ్ స్ట్రీమ్ అన్నారు. దానికి సెంటర్ ఏంటంటే హార్ట్ సెంటర్, దానికి గ్లాండ్ థైమస్ గ్లాండ్. థైమస్ గ్లాండ్ మనకి అనటామికల్ గా మనకు చెప్పేటువంటిది ఏంటంటే అది ఆఫ్టర్ ప్యూబర్టీ లేదా పిల్లవాడు కానీ పిల్ల కానీ ఒక 10 ఏళ్ల తర్వాత ఇంకా దానికి ప్రధానటువంటి ఫంక్షన్స్ లేవండి, అది ప్రెస్టీజియల్ గా వాళ్ళు చెప్పేస్తారు. అంటే థైమస్ గ్లాండ్ యొక్క ఫంక్షన్స్ తర్వాత ప్రధానంగా ఏం లేదు అని చెప్తారు. దీన్ని కొంచెం దీన్ని కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఇప్పుడు యొక్క అంటే పిల్లవాడి మైండ్ ఆస్పెక్ట్ ఏమిటి, పెద్దవాడి మైండ్ ఆస్పెక్ట్ ఏమిటి. పిల్లవాడి మైండ్ ఆస్పెక్ట్ గా ఏమిటంటే ఎవరిని చూసినా సరే వాడు చక్కగా నవ్వుతాడు, ఎవరిని చూసినా సరే వాడి అందుకు ప్రేమగా వాడిని చూస్తాడు, వాడితో ప్రేమగా ఆడుకుంటాడు. వీడు నావాడ బయటవాడ ఇలాంటిది వాడిలో పనిచేయదు. ఇలా పని చేయకుండా ఉండుట అన్నటువంటిది ఎవరిలో అయితే ఉంటుంటుంది వాళ్ళలో థైమస్ గ్లాండ్ అనేది చక్కగా ఫంక్షన్ చేస్తుంది. ఎప్పుడైతే వీడు అడల్ట్ అయ్యేటప్పటికి వీడు అడల్టరేట్ అంటారు మాస్టర్ గారు. అడల్టరేట్ అయిపోతాడు. అంటే ఇప్పుడు పొల్యూట్ అయిపోతాడు. వీడు నావాడైతేనే వాడిని చూసి నవ్వుతాను, నావాడు కాకపోతే వాడిని చూసి ఎందుకు నవ్వాలన్నట్టుగా వీడు ఉంటాడు. కాబట్టి అలా జీవించేటువంటి వాళ్ళు థైమస్ గ్లాండ్ అనేటువంటిది పనిచేస్తుంది. కనుక
ఈ విషయాలన్నీ కూడా మనకి సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో ఈ గ్లాండ్స్ గురించి వీటన్నిటి వివరాలు మనకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ. సో అదే థైమస్ గ్లాండ్ మనకి. నెంబర్ 2 ఈజ్ సెన్సరీ లైఫ్, దట్ ఈస్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. దానికి గ్లాండ్ ఏమిటంటే అది సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. దానికి సెంటర్ ఏంటంటే సోలార్ ప్లెక్సస్ సెంటర్. గ్లాండ్ ఏంటంటే ప్యాన్క్రియాస్. అలాగే మెంటల్ లైఫ్ కి సెర్బ్రోస్పైనల్ సిస్టమ్ అన్నారు, ఆజ్ఞా చక్రము, పిట్యూటరీ బాడీ. మళ్ళీ చక్కగా విచక్షణ కలిగి ఉండడం అంటుంటుంది. ఆజ్ఞా చక్రం చక్కగా విచ్చుకొని ఉన్నటువంటి వాడిలో చక్కగా నేను ఎటువైపు వెళ్ళాలి, ఎటు విధంగా నా జీవితం వెళ్ళాలి అంటే చక్కగా తెలుసుకుని ఉంటాడు. ఆజ్ఞా చక్రం విచ్చుకొని ఉంటాడు. వాడెవడో చేస్తున్నాడు కాబట్టి వీడు చేయడం అంటుంటిగా ఉండడు. నా మార్గం ఏంటి, నేను ఎక్కాల్సిన బస్సు ఏమిటి, నేను ఎక్కాల్సిన ట్రైన్ ఏంటి, వాళ్ళందరూ అది ఎక్కితే అది ఎక్కనండి, వాడి బస్సు అది, నా బస్సు వేరు. ఇది తెలుసుకుని పనిచేసేటువంటి వాడు ఆజ్ఞా చక్రం. నెంబర్ 4th పాయింట్ ఇస్ వైటల్ లైఫ్. దీనికి 7 సెంటర్స్ అన్నారు, దానికి స్ప్లీన్ అన్నారు. సో ఈ వైటల్ లైఫ్ అనేటువంటిది సో జీవుల్లో ఈ అంటే వాడికి వైటల్ లైఫ్ అంటే వీడన్నిటికీ కూడా లైఫ్ ఆస్పెక్ట్ అంటుండదు అందిస్తూ ఉంటుండది స్ప్లీన్. స్ప్లీన్ ద్వారా లైఫ్ ఆస్పెక్ట్ అంటుండది వీటన్నిటికీ కూడా అందివ్వబడుతుంది. సో 7 సెంటర్స్ దానికి పనిచేస్తున్నటువంటి ఏంటంటే స్ప్లీన్ నుంచి 7 సెంటర్స్ కి ఎనర్జీస్ వస్తాయి. 7 సెంటర్స్ కి ఫస్ట్ దాంతో కూడా మనకి ఏథరిక్ బాడీ అంటుంటే టాపిక్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ సూర్యుడి నుంచి ఈ వైటల్ ఎనర్జీ అంటే స్వీకరించేటప్పుడు మనలో ఉండేటువంటి స్ప్లీన్. ఈ వైటల్ ఎనర్జీ అంటే అది స్వీకరించి స్ప్లీన్ నుంచి మన యొక్క ఈ షట్చక్రాలకి అది ఎనర్జీ వెళ్తుంది. ఈ షట్చక్రాలు అన్నిటికీ కూడా ఎనర్జీ వెళ్ళి దాని నుంచి మిగిలిన దేహంలో ఉండేటువంటి అన్ని భాగాలకు కూడా వెళ్తుంది. ఇంకొక పాయింట్ ఇక్కడ ఏమని చెప్తారంటే వీటి నుంచి ఫస్ట్ ఇంకొక 3 సెంటర్స్ మెయిన్ గా పనిచేస్తున్నాయి అంటారు. అది ఒకటి ఈ హార్ట్ దగ్గర ఒక సెంటర్ ఉందంటారు, అక్కడ ఒకటి, ఇంకో 2 సెంటర్స్ ఉన్నాయి. ఈ డయాఫ్రమ్ దగ్గర ఒక సెంటర్ అని చెప్తారు, ఈ కరెక్ట్ గా ఇంకొక సెంటర్. ఈ 3 సెంటర్స్ కి ఎనర్జీస్ వస్తాయి. ఫస్ట్ ఎథరిక్ ఎనర్జీ, దాని నుంచి ఈ షట్చక్రాలు వస్తుంది, దాని నుంచి అన్ని దేహ అవయవములకు ఈ వైటల్ ఎనర్జీ అనేది పాస్ ఆన్ అవుతుంటుంది. ఇదంతా కూడా వైటల్ లైఫ్ గా చెప్పారు. ఇది 4 పాయింట్స్ గా చెప్పారు. This, as you see, governs the manifestation of the quaternary, but there are other aspects of humanity which manifest in the objective form and which complete the entire man and make the 7 of his manifold objective existence. So, వీటితో పాటు ఇంకొక 4 aspects చేద్దాం. ఇంకొక 4 aspects అవి ఏంటంటే సెల్ఫ్ కాన్షియస్ అన్నారు. ఈ సెల్ఫ్ కాన్షియస్ ని ఏమన్నారంటే అప్పర్ బ్రెయిన్ అన్నారు. దీనికి పనిచేస్తున్నటువంటి హెడ్ సెంటర్. తర్వాత దీనికి పనిచేస్తున్నటువంటి గ్లాండ్ ఏంటంటే పీనియల్ గ్లాండ్. అంటే మనలో కాన్షియస్నెస్ అంటే నేను అనేటువంటి ప్రజ్ఞ ఎక్కడైతే నిలుచుకొని ఉంటుందో అంటే ఫైనల్ అదనమాట శాస్త్రం. అక్కడ ఈ సెల్ఫ్ కాన్షియస్ అంటే కాన్షియస్నెస్ గా ఉండటం అనేటువంటి వీడు ఎప్పుడైతే కాన్షియస్ గా అవుతాడో అంటే నేను అనేటువంటి ప్రజ్ఞాత్మకంగా ఎప్పుడైతే జీవిస్తుంటాడో దానికి సెంటర్ ఏమిటంటే హెడ్ సెంటర్. వాటిలో పనిచేసేటువంటిది ఏంటంటే పీనియల్ గ్లాండ్. నెక్స్ట్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా తెలియబడుతుంటుందంటే లోవర్ బ్రెయిన్ గా తెలియబడుతుంటుంది. దానికి ఏమిటంటే థ్రోట్ సెంటర్ అన్న థైరాయిడ్. సో నేను అనేటువంటి ప్రజ్ఞగా వీడు జీవించేటువంటి స్థితి ఏమిటంటే దాన్నే మనకి సమాధి స్టేట్ అని అనుకోవచ్చు. సో దాని యొక్క ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా మనకి థ్రోట్ సెంటర్ ద్వారా వస్తుంటాయి. దాన్ని లోవర్ బ్రెయిన్ అన్నారు. నెక్స్ట్ ఇస్ సెల్ఫ్ పెర్పెచుయేషన్. సెక్స్ ఆర్గాన్స్, సాక్రల్ సెంటర్, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. అది సెల్ఫ్ పెర్పెచుయేషన్ అన్నారు. అంటే దాని యొక్క కార్యక్రమ నిర్వహణ అంటే భౌతికంగా ఇది క్రియేటివ్ వర్క్ అన్నట్టు రిప్రొడక్టివ్ యాక్టివిటీ అంతా కూడా దాన్ని సాక్రల్ సెంటర్ గా చెప్పారు, స్వాదిష్టాన చక్రం. సెల్ఫ్ అసర్షన్ అంటే ఎంటైర్ మ్యాన్. దానికి ఏంటంటే సెంటర్ అట్ బేస్ ఆఫ్ స్పైన్ ఎటర్నల్స్. సో మూలాధార చక్రం. దానికి గ్లాండ్స్ ఏమిటంటే అడ్రినల్స్. యూ విల్ నోటీస్ దట్ 8 ఫ్యాక్టర్స్ ఆర్ హియర్ ఎన్యూమరేటెడ్. ఇవి 8 ఫ్యాక్టర్స్ గా చెప్పారు. నెంబర్ 1 ఇస్ ఒకసారి మనం అంటే ఈ 8 ఫ్యాక్టర్స్ అంటే ప్రధానంగా ఇవి పనిచేస్తున్నాయి మనం. ఫస్ట్ వన్ ఇస్ సెల్ లైఫ్. ఈ సెల్ లైఫ్కి ఏమిటంటే దానికి ప్రధానంగా బ్లడ్, దానికి హార్ట్ సెంటర్, దానికి థైమస్ గ్లాండ్. ఇది ఒక లైన్, అది ఒకటి రాసుకోండి. నెంబర్ 2 ఇస్ ఇది మనలో ఉండేటువంటి సెన్సరీ లైఫ్.
దానికి సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అన్నారు. దానికి ఆర్గాన్ ఇదేమో సోలార్ ప్లక్సస్ అన్నారు మణిపూరకం. దానికి మణిపూరకానికి గ్లాండ్ ఏమో ప్యాన్క్రియాస్ అన్నారు. ప్యాన్క్రియాస్ మణిపూరకానికి. నెంబర్ 3 ఇస్ మెంటల్ లైఫ్. దానికి సెరెబ్రోస్పైనల్ సిస్టమ్, దానికి సింపాథెటిక్, అది ఇందాక అయిపోయింది. ఇదేమో సెరెబ్రోస్పైనల్ సిస్టమ్. దీనికి ఆజ్ఞా చక్రం అని చెప్పారు. దీనికి పిట్యూటరీ బాడీ. సో పిట్యూటరీ బాడీ ద్వారా ఇప్పుడు చక్కగా విషయములు ఇవన్నీ కూడా చక్కగా అవగాహన చేసుకోగలగటం. ఈ చిత్తం అని ఏదైతే చెప్పారో అది కలిగి ఉంటాయి. చిత్తం చక్కగా మనస్సు దాని యొక్క ఇది అంటే మైండ్ స్టఫ్ పూర్తిగా చక్కగా విచ్చుకున్నాడు ఉండడం చేత వీడికి ఏ విషయాన్ని సరే చక్కగా చదువుకున్న అవగాహనలోకి రావడం ఏమి కూడా చెప్తారు. అదంతా కూడా పిట్యూటరీ బాడీ చక్కగా పనిచేస్తుంటే చక్కగా ఎటువంటి విషయాలైనా చక్కగా వీడు అవగాహన చేసుకోగలుగుతాడు. దానికి సెంటర్ ఏంటంటే ఆజ్ఞా చక్రం. నెంబర్ 4 ఈస్ వైటల్ లైఫ్. ఈ దేహమునకు సమస్తమునకు మూలముగా ఉన్నటువంటిది అది వైటల్ లైఫ్. అది దేని ద్వారా వస్తుందంటే 7 సెంటర్స్ ద్వారా ఇది వస్తుంది వీడికి. దానికి 7 సెంటర్స్ అన్నారు కాబట్టి దీనికి పర్టికులర్గా ఒక సెంటర్ రాయలేదు. 7 సెంటర్స్ అన్నారు. దీనికి ఏమిటంటే స్ప్లీన్. స్ప్లీన్ నుంచి వీటన్నిటికీ కూడా ఎనర్జీ అనేది వస్తాం. అది ఇది 4th పాయింట్. 5th పాయింట్ సెల్ఫ్ కాన్షియస్ అన్నారు. అప్పర్ బ్రెయిన్ అన్నారు. దాన్ని హెడ్ సెంటర్గా చెప్పారు. ఇప్పుడు సెల్ఫ్ అంటే కాన్షియస్ అంటే కాన్షియస్ స్థితిలో ఉన్నటువంటి వాడు, కాన్షియస్నెస్ అంటే నేను అనేటువంటి ప్రజ్ఞగా ఉంటూ ఉన్నటువంటి వాడికి తద్భిన్నంగా చూడటం అనేటువంటి ఉండదు. వాడు ఎవరినైనా సరే నేనుగా చూస్తాడు వాడు. కనుక నేనుగా చూసేటువంటి వాడికి యొక్క కేంద్రం ఏమిటంటే హెడ్ సెంటర్. కనుక హెడ్ సెంటర్ ప్రధానంగా ఉంటూ ఉండేటువంటి వాడికి పీనియల్ గ్లాండ్ అంటాడు. అంటే వాడికి తాను ఇతరం అనేటువంటి భేదం ఉండదు. ఆ స్థితిలో పనిచేస్తున్నటువంటి వాడికి పీనియల్ గ్లాండ్ చక్కగా విచ్చుకొని పనిచేస్తుంది. నెక్స్ట్ ఇస్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. దానికి థైరాయిడ్ గ్లాండ్ అన్నారు. తర్వాత థ్రోట్ సెంటర్ అని చెప్పారు. దానికి తర్వాత సెల్ఫ్ పెర్పిచ్యుయేషన్. తర్వాత దానికి సెక్స్ ఆర్గాన్స్, సాక్రల్ సెంటర్, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నారు. సెల్ఫ్ అసర్షన్ దానికేమో బేస్ సెంటర్, మూలాధారం అని చెప్పారు. ఎటర్నల్స్ ఇస్ ద గ్లాండ్. వాటి ఇవి 8గా ఇవి కంపోజ్ అయ్యాయి. ఇవి విషయం. అయితే వీటి ద్వారా ఏమిటా నిర్వహణ జరుగుతుందంటే కనుక you will notice that 8 factors are here enumerated, and it is here that many of the schools go astray. The heading vital life is a comprehensive one, but it must be remembered that it relates entirely to the physical vitalization of man through the lowest aspect of the centers. This vital life of the universe of matter enters to the human organization through the spleen. Spleen ద్వారా అంటే వైటల్ లైఫ్ అంటే ఏంటంటే మన యొక్క దేహమును ఈ సెంటర్స్ ద్వారా మన యొక్క దేహమును చక్కగా కాపాడి చక్కగా దాన్ని ఎనర్జెటిక్గా చక్కగా ఆరోగ్యవంతంగా ఉంచడం అంటే వైటల్ లైఫ్ యొక్క ప్రధాన కార్యక్రమం. ఏంటి దీనికి సెంటర్స్ అంటే కనుక ఒకటి దాని యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏమిటి వైటల్ లైఫ్ అంటే ఫస్ట్ ఈజ్ టు వైటలైజ్ ది ఫిజికల్ బాడీ. చక్కగా ఈ దేహమును చక్కగా ఎప్పుడు శక్తివంతముగాను ఎప్పుడు ఆరోగ్యవంతముగా ఉంచడం అంటే దీనికి ప్రధాన. అందు గురించి ఎప్పుడు కూడా సూర్య ఆరాధన అంటే మనం బాగా ప్రతి వాళ్ళం కూడా చేసుకోవాలి. సూర్యుని ఒక 5 నిమిషాలు అయినా సరే కనీసం మనం ఆయన యొక్క వెలుగుకు మనం నమస్కారం చేసుకోవడం, ఆయన వెలుగు మనకి చక్కగా అందేటట్టుగా చూసుకోవడం, వీలున్నంత వరకు మన ఇంట్లో చక్కగా సూర్యరశ్మి పడేటువంటి ఇంట్లో ఉండడం, ఇలాంటివన్నీ మనం చేయాలి బాగా. అలాంటి విషయాలను కూడా మనకి కాస్మిక్ ఫెయిర్ లో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. అది సో ఫస్ట్ టు వైటలైజ్ ద ఫిజికల్ బాడీ. సెకండ్ టు బ్రింగ్ అబౌట్ ది డెవలప్మెంట్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇన్ మ్యాన్. ఈ వైటల్టీ ఏం చేస్తుంటే మనలో సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే అది నిలబెట్టి ఉంచేటువంటి యొక్క స్థితి మనకి అందించేటువంటిది ఏంటంటే ఈ వైటాలిటీ. నెంబర్ 3 is to transmit spiritual energy and sweep the entire man into a state of spiritual being. స్పిరిచువల్ ఎనర్జీ అన్నది వీడు చక్కగా అందేబడి వీడు చక్కగా స్పిరిచువలిస్ట్గా చక్కగా జీవించేట్టుగా చేసి పెడుతూ ఉండేటువంటిది ఏమిటి అంటే ది థర్డ్ ఫంక్షన్ ఆఫ్ ది వైటాలిటీ. ఈ 3 యొక్క ఫంక్షన్స్ దీని ద్వారా నిర్వహణ జరుగుతుంది. ది వైటాలిటీ ఆస్పెక్ట్ ఈజ్ షేర్డ్ బై మ్యాన్. అంటే చోట్ల ఉన్నటువంటి ఎనర్జీని మనం చక్కగా ఆరాధన మనకి ఇదే మనకి ఆక్సిజన్ అన్నటువంటి దాని ద్వారా మనకి జరుగుతున్నటువంటి విషయాలు కూడా మనం రూల్ 5, 6 వాటిలో మనం చదువుకున్నాం. మనకు ఒక ఆక్సిజన్ మనం లేదా ఓంకారోచ్చారణ లేదా ఆక్సిజన్ చక్కగా పీల్చడం వలన మన యొక్క లోవర్ బాడీస్ అన్ని కూడా ప్యూరిఫై అయిపోయి హయ్యర్ బాడీకి లింకప్ చేస్తుంది. ఆక్సిజన్ కేవలం ఈ దేహాన్ని మాత్రమే పెంచి పోషించట్లేదు. అది అంతవరకే అనుకుంది ప్రస్తుతం మోడర్న్ సైన్స్. బట్ మనలో ఆక్సిజన్ అటువంటిది ప్రవేశించడం చేత ఏం జరుగుతుందంటే వీడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అటువంటిది సాధన చేసుకుంటూ ఉండడం చేత వీడి యొక్క లోవర్ బాడీస్ అన్ని కూడా హయ్యర్ బాడీకి లింకప్ అయిపోతుంది.
అందుగురించి ప్రాణాయామం ప్రధానంగా కార్యక్రమంగా మనకి ఇచ్చేసారు. జస్ట్ ఉచ్ఛ్వాసము నిశ్వాసం ఇది చేస్తూ ఉండండి చాలని చెప్తారు. అది చేస్తుండని చదివి వీడి యొక్క ఫిజికల్ ప్యూరిఫికేషన్ అంటే వీడి యొక్క హార్ట్ రేటు, వీడి యొక్క బీపీ ఇవన్నీ కొంతే దానివల్ల బెనిఫిట్. అది కాకుండా బెనిఫిట్స్ ఇంకా చాలా. ఇవన్నీ కూడా చక్కగా స్ట్రీమ్ లైన్ అయిపోతాయి. ఇవి కాకుండా మిగిలిన లోవర్ బాడీస్ అన్ని కూడా హయ్యర్ బాడీస్ తోటి లింకప్ అయిపోవడానికి కేవలం వీడి యొక్క ఉచ్ఛ్వాసము నిశ్వాసం వీటిలో జబ్బులు ఉన్నా ఏమన్నా సరే అవి పారద్రోలి చక్కగా వీడి యొక్క మనస్సు ఇవన్నీ ప్రశాంతంగా ఉండేట్టు చేసి ఇలాంటివి ఎన్నో చేస్తుంది. ఆక్సిజన్ చక్కటి ప్రాణవాయువు మనలోకి వెళ్ళడం చేత అదే ఇక్కడ చెప్తున్నాను. So vitality aspect is shared by man with the animals and with all created forms, and his capacity to move freely in the three-dimensional world and the outstanding achievement of that aspect. The self-consciousness aspect is the prerogative of the human family. When man has evolved, when all parts of his nervous system, his endocrine system, and his centers are coordinated and working in harmonious rhythm, then the highest aspect makes its presence felt. The spiritual force, the spiritual energy, and not just the consciousness or sentient energy force through man, the instrument of divine life and the custodian of forces to be had and used for the other and lower kingdoms in nature. అంటే ఈ వైటాలిటీ అంటే చక్కగా మన దేహంలో ప్రవహించడం చేత మనలో ఉండేటువంటి అన్ని సిస్టమ్స్ ఇవన్నీ కూడా చక్కగా పనిచేయడం, మనలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా చక్కగా పనిచేయడంగా కాకుండా మనలో ఒక స్పిరిచువల్ ఎనర్జీ తోటి మన లింకప్ చేసి పెట్టేటువంటిది ఎన్నో విషయాలు ఇవన్నీ ఉన్నాయి. కనుక ఆ విధంగా వైటాలిటీ మనం చదువుకుని మిగిలిన ఆస్పెక్ట్స్ నెక్స్ట్ క్లాస్ లో మనం కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.